మావా నువ్వు దారా సింగ్ మావా. అరే మన మామ దారా సింగ్ ఏంట్రా? సల్మాన్ ఖాన్ రా. అవునులే నిజం చెప్పు, ఈ మధ్య నేను జిమ్ కి వెళ్తున్నాను. సారీ, అదే మ్యాటర్ ఏం చేసావురా? ఆ మ్యాటర్ రా, ఏం చేసావు? ఏ మ్యాటర్ రా? ఎక్స్క్యూజ్ మీ. అరే పండు, నువ్వు నిజంగా లవ్ లెటర్ నీళ్ళు బుక్ లోనే పెట్టావా? బుక్ లోనే పెట్టాను కానీ ఎవరి బుక్ లో పెట్టానా తెలియట్లేదురా. అరే తెలియట్లేదా? కొంపతీస్ గజం బుక్ లో కనిపెట్టావా? అదే ఆలోచిస్తున్నా. అయ్య బాబోయ్, ఒరే ఏంట్రా ఇలా చేసావు? అడిగు, చిత్రగుప్తుడు వస్తున్నాడంటే మ్యాటర్ సీరియసే. బాబు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. నువ్వు ప్రేమ కవితలు రాయడానికి నా చిట్టి తల్లే దొరికిందా? సార్ అది నిజంగా, దీన్ని నువ్వు నిజంగా లవ్ చేసినా అబద్ధంగా లవ్ చేసినా ఇంత భయంకరంగా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కవితలు రాయడరా? నీకు మా అమ్మాయే దొరికిందా? నాకు ఊరేస్తావా? సార్ నేను చెప్పేది, దాన్ని చూడు, ఎప్పుడు పంపులు ఇస్తున్న నా చిట్టి తల్లి ఈ రోజు లీక్ చేసింది. చూడు నీళ్లు ఎలా వరదలై కారిపోతున్నాయో. నేను తమరు రాసిన అందమైన కవిత, చెలి నీ కల్లే చక్కెర కేలి, నీ నవ్వే సిల్వర్ గోలి, నీ చూపు చాలు అదే నాకు సోపు, నీ మాట చాలు అదే నాకు స్వీటు, నీ మనసే ఎండిన వరి, నాకివ్వడానికి ఆలస్యం ఎందుకు మరి? నా ప్రేమను కాదంటే వేస్తాను మీ అయ్యకు ఊరి. నాకు ఊరేస్తావా? మీ పెద్దవాళ్ళు కాలేజీకి ఎందుకు పంపిస్తున్నారా? బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సంపాదించాలని. మరి ఈ లవ్ లెటర్లు ఏంట్రా? పిచ్చి పిచ్చి కవితలు ఏ అమ్మాయికైనా రాసినట్లు తెలిసిందంటే ప్రాణాలు తోడేస్తాను. గెట్ అవుట్. బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను నిమిత్త మాత్రుని, నాదేముందయ్యా, అంతా దేవుడిదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా, శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రావన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలో వేస్తాంలేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తిన్నవాడు ఎవరు బాగుపడతాడే? సార్సు జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చామా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నా పుడతారండి? చెప్పండి. అలా చెప్పానా? ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి ఎలా చూస్తున్నాడు? చూడకేం చేస్తారు? మీ దిక్కుమాలిన మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా, చెల్లి పతివ్రత. నన్ను కూడా ఆడిపియండ్రా. నేను కట్టే ఫీజులో స్పోర్ట్స్ కూడా వెళ్తుందిరా. రే ఎంతైనా 5 years సీనియర్ రా. నన్ను కూడా ఆడిపియండ్రా, ఒక్కసారి ఆడిపియండ్రా. రే బద్రి డిస్టర్బ్ చేయకు. ఈ ఘోరాన్ని ఆపండ్రా. మన ఆంధ్రప్రదేశ్ లో మంచి మంచి రోడ్స్ వేస్తున్నారు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు, హైటెక్ సిటీ లాంటి ప్రాజెక్టులు కూడా కడుతున్నారా. ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా మార్చేశారా. కానీ ఈ స్పోర్ట్స్ ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఒక్క బంతి గురించి 12 మంది కొట్టుకుంటున్నారు చీప్ గా. అదే నేను స్పోర్ట్స్ మంత్రిని అయితే 12 మందికి 12 బంతులు ఇస్తా గ్రాండ్ గా. చెప్పేది నీకే. రేయ్ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే అన్నాడు. ఏమైంది? ఆజ్కా గుండా. ఏంట్రా గొంతు చించుకుంటున్నావు? నువ్వు చదువులో బట్టలు చించుకుంటున్నావని. బద్రి ఫీల్ అయ్యావా? లేకపోతే ఏంట్రా, నేను ఈ కాలేజీకి 5 years సీనియర్ని కదా కదా నాకు ఒక్కసారి కూడా ఆడియట్లేదురా. పగ మగవాడికి కూడా ఈ పగ వాదులతో కూడా జన్మల పాపం ఇలాంటిది దొరికింది. ఏపుగా ఎదిగింది దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో.
నా- సోకులకేం తక్కువ లేదు. బాగుంది ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు మారా. ఈ చెంపదగ. ఏంటి ఏడుస్తున్నారు? ఆ, నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు, కానీ ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? ఆ అబ్బాయి మీసాలు లేని మన్మధుడు అని చెప్పింది గాని ఆ. ఇలా ఈకలు కొరికినా ఫారం కూడా చెప్పలా. నేను నీకు దాడి కట్టిన మొగుండే. ఒరే 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 అబ్బో. నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే ఛీ, మొగుడిని గౌరవించడం నేర్చుకో. అరే ఛీ, పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అయింది అక్కడ చూస్తాను, పిచ్చి పిచ్చి ఏయ్, బాగుతావు. ఏయ్, ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? ఏం వచ్చాడు మా పని పోవాలి. 3 లక్షలు సొరకాయతో కట్నం కొట్టాడంటే ఏంటి? నా సంగతి నీకు తెలీదు. ఏంటి? ఏం చేస్తావ్? బాబు 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 ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? అబ్బో, నేను అడుగుతున్నాను నేను కదా. అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఉండు. నా బిడ్డ ఉండండి. అరే నువ్వు ఏంటో మా ఇదిగో. బాబు ఏమైందిరా? ఎందుకు నా కేక పెట్టా? కేక పెట్టగా ఏం చేస్తాడు? నీ స్టోన్ పెట్టే వీడేం కర్మ. పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా కెవ్వు నడుస్తారు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉషా ఉతుప్పు. అబ్బో నీదే ఉత్తుత్తి నారాయణ చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ అయ్యేది నీకు, నాకు కాదు. ఇంత కణితి చూస్తున్నాను. ఏమిటి ఇంత రెచ్చిపోతున్నావు? చంపేస్తా. చచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. ఏమయ్యా? అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు, భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే, లేదంటే తిట్లు దండకలతో మేల్కొల్పు. చచ్చే అరే, ఇదంతా నీ ఇదంతా నీ వల్లే వల్లే. వచ్చింది. అందుకే మళ్ళీ నీ ఎక్కువ వల్లే. తాగుడు. కాఫీ ఇస్తున్నావా లేదా? కాఫీ ఇమ్మని. అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు భూతం లేదు, నేను పంకజాన్ని. నువ్వా తల్లి? పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పొయ్యివే. కాఫీ ఉమ్, ఉమ్? ఉమ్. ఆ, భలే ఛాన్సులే. లలలా లలలా. ఏమిటే పొద్దుటి నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఆ? ఓ, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అనమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలీదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకే ఆ బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది. మన బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలుండాలేవి, తెలీదు. టమాటా ముక్కలుండాలి అవేవి, నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు తినడం తప్ప. ఇదిగో, ఈ ఇంట్లో నాకంటే తిండిపోతు ఇంకోటి ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోల, ఆడికి తిండి గోల, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది. వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి. భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? ఆడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు. రేపేళ్ళుండో కిటికీలు దూలాలు కూడా పీక్కు తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో వారు. హరే రామా, ఏమి చదువు, ఆ బోడి చదువు. అసలు ఈ చదువు నేను ఎందుకు చదవాలి? ఎంత చదివిన 5 సంవత్సరాల నుంచి ఇదే చెప్తారు. అసలేంటి డ్రామా? ఆ మీసాలోడు ఆ పొట్టేసుకొని ఆ సూట్ వేసుకొని నా బోటేసుకొని. ఎక్కడికి రా? అబ్బే అలాంటిదేం లేదు సార్, నేను మిమ్మల్ని ఎత్తుకుతున్నాను సార్. గత 5 సంవత్సరాల నుండి నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటమురా ఇది. క్లాసులు ఎగ్గొట్టి బయట తిరగాలని నీ ప్రయత్నం, బయట తిరిగే నిన్ను క్లాసుల్లోకి ఎలా పంపాలని నా ప్రయత్నం. ఇంకెంత కాలంరా ఈ పోరాటం? నన్ను నమ్మండి సార్, నేను మీ గురించి వస్తున్నాను సార్. నా కోసమా? ఇక్కడ ఏం కథలు చెప్పకురా, వెళ్ళు. సార్ ఇవి చేతులు కాదు సార్. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఐసే గో టు వర్క్. ఓకే 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 ఓకే.